ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి మరో 72 గంటల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మీ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతోంది. అయితే ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లేంటి, అలాగే మిథున రాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతోంది, ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా ఈ రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. వీళ్ళ వల్లే మీరు చెయ్యాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్లే కారణమవుతారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది. చాలా మంచి గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన వాటికి చెక్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి మాటలు అన్నా సరే మీరు ఈ సమయంలో మీరు ఓర్పుగా ఉండాలి. వారు ఆ మాటలు అన్నారని మీకు తెలిసినా, లేదా వారు డైరెక్ట్గా ఆ మాటలు మీతోనే అన్నా సరే మీరు మాత్రం మాట్లాడే విషయాల్లో చాలా తొందరపడకుండా మాట్లాడాలి. ఏ మాట కూడా తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు, వాళ్ళ పనుల్లో సహాయం చేయడం అనేది కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే మనశ్శాంతి, ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఉండబోతోంది. కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ, లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇలా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. తనకు నచ్చిన చోట లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు అనేవి చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మన నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టమైనట్లుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్లుగా వాళ్ళకి ప్రతిఫలం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, అంటే ప్రశాంతతను కోల్పోయారు. ఇకపై మీకు ఇటువంటి పరిస్థితి అనేది మారబోతోంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ చేస్తారు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు కానీ, మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు చెడగొట్టబోతున్నారో కూడా తెలుసుకుందాం. అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపెట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనే అంశాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో శత్రు నాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ శాతం మీకు కీడు చేయాలని కోరుకుంటూ ఉంటారు.
ఎంతసేపటికి కూడా మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న మంత్రతంత్ర ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ విధంగా అయినా సరే మీ నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు దూరం చెయ్యాలని, అలాగే మీ పని ఏది కూడా పూర్తి కాకూడదు అనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తూ ఉంటారు. లేదా మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడో ఒక చోట అది తగలాలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏదో ఒక విధంగా చెడు చేద్దామని వాళ్ళు సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఆ సమయాన్ని మంచి పనుల కోసం కేటాయించుకోవడం మానేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోతుంది అనే సమయంలో కూడా మీకు చాలా పనులు ఆగిపోతూ వచ్చాయి. దానికి కారణం ఇవే. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వారి పేర్లు దేంతో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చేసి PRT అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు. అలాగే మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఆ పేర్లతో ఉండే వాళ్ళని ఖచ్చితంగా వారిని దూరంగా పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉంటే చాలా వరకు కూడా మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది. ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు అనేవి వస్తాయి. పెళ్లి సంబంధం చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతోపాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే సింహరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. అపర ధనవంతులు కాబోతున్నారు. అయితే మిథున రాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతోంది, వారి జీవితంలో జరగబోయేదేంటి, అద్భుతం ఏమిటి, ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో చూసినట్లయితే కనుక వీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బులు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి లోటు అనేదే ఉండదు అని చెప్పుకోవాలి. అయితే మరో 72 గంటల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజనే చెప్పుకోవాలి. మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చెయ్యండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతారు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు. ఈ యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథల్లో కూడా మనం విన్నాము. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా ఉందని చెప్పుకోవాలి. ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుంది అని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసు పాలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదే విధంగా మీరు మనసులో ఉన్న కష్టాలు కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుడి వేడుకోండి. ఆవు నెయ్యితో ఒక దీపాన్ని కూడా వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మారుతాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి.
అలాగే మీకు జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది ఎంతో మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆకలితో బాధపడే వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకూల ఫలితాలను పొందటం కోసం మీరు ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు. ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.